పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ 6 స్థానాలపై మాత్రం స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. గులాబీ పార్టీని వీడి జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతల నియోజకవర్గాలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉండడంతో ఆమెకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది పార్టీ. ఇక జహీరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీబీ పాటిల్ కు బ్రేక్ లేసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు చక్రం తిప్పుతున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు బీజేపీలో చేరి తన కుమారుడు భరత్ ను బరిలోకి దింపారు. ఆయనకు చెక్ పెట్టేలా అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బరిలోకి దింపుతోంది బీఆర్ఎస్. ఇక సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపుతోంది. ఆదిలాబాద్ లో గోడెం నగేష్ ను ఎదుర్కొనేలా సీనియర్ నేత ఆతరం సక్కుకు అవకాశం కల్పించారు. వరంగల్లో కడియం కావ్యను అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత పార్టీ మారడంతో ఈ అంశాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఓరుగల్లు నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకి అవకాశం ఇవ్వాలంటూ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేత కావడంతో ఇద్దరికి చెక్ పెట్టేలా బలమైన నేతను బరిలోకి దింపాలని భావిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక జిల్లాకు చెందిన నేతలతో పార్టీ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. త్వరలో వరంగల్ అభ్యర్థిని పార్టీ అధికారికంగా ప్రకటించబోతోంది. ఇలా పార్టీ మారి ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతలకు చెక్ పెట్టడంతో పాటు గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుంటేనే పార్టీ క్యాడర్లో జోష్ పెరుగుతుందని భావిస్తున్నారు గులాబీ నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతోంది? తాజా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రత్యేకంగా వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా పార్టీ మారి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీలుగా ఉండి ఇప్పుడు జాతీయ పార్టీలోకి అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గాల్లో అంటే పార్టీ మారిన సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులను ఖచ్చితంగా ఓడించి తిరిగి ఆ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ప్రధానంగా చెవేళ్ల నియోజకవర్గాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కు ఆనుకొని ఉండడంతో ఈ నియోజకవర్గంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గ నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను విజయం దక్కించుకునేలా ఎలా వ్యూహాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్న దానిపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇన్ఛార్జి బాధ్యతలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. అదేవిధంగా జైరాబాద్ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆ స్థానాన్ని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ స్థానంలో మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంగానే అడుగులు వేస్తున్నారు. ఇలా 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు కీలక నేతలు జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గాలను ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరంగల్ అంశంపై మరింత సీరియస్ గా పార్టీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. వరంగల్ నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిసి కడియం కావ్య పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఆ తర్వాత మరుసటి రోజునే కావ్య పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారడంతో బీఆర్ఎస్ ఈ స్థానాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని చెప్పుకోవచ్చు. కడియం కావ్యను ఎదుర్కొనేందుకు మరో అభ్యర్థిని ధీటైన అభ్యర్థిని వెతికే పనిలో బీఆర్ఎస్ పడింది. ఇప్పటికే మాజీ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పనిచేసిన తాటికొండ రాజయ్య పేరును పరిశీలిస్తుంది. అయితే మరికొంతమంది స్థానిక నేతలు కూడా వరంగల్ జిల్లాకు చెందిన స్థానిక నేతలు కూడా టికెట్ తమకు కావాలని కోరుతుండటంతో పార్టీ ఆ నేతల వడపోతపై దృష్టి పెట్టింది. అన్ని సామాజిక సమీకరణలు రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వరంగల్ స్థానంలో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేసే విధంగా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి.